హెడ్లైన్స్. గోపాలరావుపల్లి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. చేసిన పాలనకు కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ డైరీలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ. ఇంగ్లాండ్ విశ్వరూపం రోహిత్ రికార్డును దాటేసిన షంసార్. గోపాలరావుపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. 10 ఏళ్లు జర మంచిగుంటిమి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్ళా పాత రోజులు వస్తున్నాయి అనేటువంటి ఆవేదన ఇవాళ రైతులందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రస్తావిస్తుంది. నేను ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చొప్పదండి మండలంలో ఈ గోపాలరావుపల్లి గ్రామ రైతాంగానికి తక్షణమే నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను బెజ్జంకి మండలంలో పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేస్తుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. నేను అడుగుతున్నా, నువ్వు చేసింది ఏందో ఒక్కటి చెప్పు. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, ఓ కాలువ తవ్వినరా? మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నదంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసిండ్రు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఉన్నదాన్ని ఇచ్చగొట్టింది తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టనలు, 18 రిజర్వాయర్లు, 16 సబ్స్టేషన్లు, 1530 కిలోమీటర్ల కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. మిడ్మానేర్ నిండా నీళ్లు లేవా? అవి కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్లో లేవా? మల్లన్న సాగర్లో లేవా? కొండపోచమ్మ సాగర్లో లేవా? ఎక్కడ లేవు నీళ్లు? అవన్నీ కాళేశ్వరం నీళ్లే. వాటి కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. ఇంకా మేడిగడ్డ ఒక పిల్లర్ మరమ్మతు చేయడానికి ఇంత 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఇప్పుడు ఇంత ఎండల్లో కూడా గోదావరిలో మేడిగడ్డ కాడ నీళ్లు పోతున్నాయి. ఆ పిల్లర్ మరమ్మతు చేస్తే ఆ నీళ్లు తెచ్చుకొని బంగారం వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కదా. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిని ప్రెస్ మీట్. ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నా అంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి
విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయి వచ్చినాయి. వాటిల్లో నాది ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బిఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేశారు. దీంట్లో ఏమున్నది అదయ్యా, వచ్చినాక చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. భగవంతుని యొక్క అంతరాత్మ రహస్యం యువతరానికి తెలియటానికి వచనంలో మేము ముద్రించినాము. కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న వాళ్ళ చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతా సారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి పనికి మాలిన వాళ్ల చేత చీకటి రాయుళ్ల చిత్తం ఇలా ఉంటే చిత్తకార్త శునకలాగానే ఉంటుంది. చేసిన పాలన కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ డైరీలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించే విధంగా వారి హయంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడమంటే అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలు అటు సభలో కానీ బయట కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఇవాళ గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉరఫ్ మా శకుని మామ గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఏమనెత్తారు. నేను చూసా. ఆయన ఏదన్నా 2019 నుండి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా ఎవరెవరు చేశారు, మరి సిట్ రిపోర్టు లో కల్తీ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా దాని గురించి లేకపోగా ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కోరితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో మార్పుల సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఉన్నత అధికారుల్ని మార్చిన తర్వాత ఏదైతే మీరు అధికారంలో ఉండగా మార్చి నెల టెండర్ పిలిచి ఏఆర్ డైరీకి మీరు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని ఎన్నికల సమయంలో మీరు సంబంధించిన వ్యక్తులు చైర్మన్గా ఉండగా కాంట్రాక్ట్ని ఇచ్చారు. అది ప్రభుత్వం మారిన తర్వాత సరఫరాకు వచ్చినప్పుడు ప్రజల నుండి, భక్తుల నుండి వచ్చిన నాణ్యత గురించి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వివిధ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొదటి రిపోర్టు స్పష్టంగా సిట్లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే మొన్న చూసాను నేను కూడా కౌన్సిల్లో, ఆయన ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు, పేజీ తిప్పి పేజీ వెనకాల మాట్లాడతాడు. పేజీ స్టార్టింగ్లోనే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏదైతే ఈక్వేషన్ 1, 2, 3, 4, 5 అని వచ్చారు, దానిలో ఎస్ వాల్యూస్ అని ఇచ్చారు. ఎస్ వాల్యూస్కి ఉండాల్సిన పరిమితులు ఏంటి, టెస్ట్లో కనుక ఈ పరిమితుల్లో ఎస్ వాల్యూస్ వస్తే అది ప్యూర్ నెయ్యి, పాలతో తయారు చేసిన, వెన్నతో తయారు చేసిన నెయ్యి అని, లేనప్పుడు
ఆ ఈక్వేషన్ 1 వస్తే కల్తీ ఏంటి, పామాయిలా, 2 వస్తే ఏంటి, 3 వస్తే ఏంటి, 5 వస్తే ఏంటి అనే దానిలో చివరికి ఎనిమల్ ఫ్యాట్ కూడా ఉంది అని ఇనీషియల్ టెస్ట్లో నిర్ధారించిన మాట వాస్తవం, అది జగమెరిగిన సత్యం. అదే దాన్ని ఎన్డీడీబీ మన సిట్లో కూడా పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్లో కేరళ స్టార్ బ్యాట్స్మన్ సంజన్ సన్షాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఒకే టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడు నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గతంలో 2024 T20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ 15 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో సంజయ్ సామ్సన్ ఏకంగా 7 సిక్సర్లు బాది టోర్నీలో తన మొత్తం సిక్సర్లు సంఖ్యను 16కు పెంచుకున్నాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజు భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించాడు. యూపీఎస్పీ ఫలితాల్లో ఆర్సీ రోడ్డు ఐపీఎస్ స్టడీ సర్కిల్ 60కు పైగా ర్యాంకులను సాధించుకున్నట్లు స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 259 ర్యాంకర్ వర్షిత్ రెడ్డి, 768 ర్యాంకర్ కుమ్మరి శ్రావణ్ కుమార్లతో కలిసి ఆమె మాట్లాడారు. మూడో ప్రయత్నంలో యూపీఎస్పీ ర్యాంక్ దక్కిందని జిఎస్టీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వర్షిత్ రెడ్డి తెలియజేశారు. తాను ఈ ర్యాంకును సాధించడంలో ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ పాత్ర కీలకమైందని, తన తప్పిదాలను గుర్తించి సరిచేసుకోవడానికి ఉపయోగపడుతున్నారన్నారు. రిజల్ట్స్ వచ్చాయి నిన్న. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి 60+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. దీంట్లో we're congratulating all the students. We have Varshit Reddy here and Shravan Kumar. They're already into service, but this time now they are into civil services. We are very happy for them. Varshit is working as inspector DGGI Vijayawada lo, central government post lo. Now he's expecting IPS or IRS. And Shravan garu also he's into Telangana Group 1 services. మనకు స్టేట్ ట్యాక్స్ లో ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ గా. సో దీస్ ఆర్ దే ఫస్ట్ టైమ్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ అండ్ వీ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ ఫర్ ద సక్సెస్. సో మెనీ స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో 60 క్యాండిడేట్స్లో వీ హ్యావ్ సీన్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇలా ఇంటర్వ్యూకి వివిధ దశల్లో మా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈసారి వీఆర్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మేడ్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. ఇక మీదట కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ విల్ బికమ్ మోర్ కంపిటేటివ్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్ with the preparation and everything. So we are here to guide you all. Everkaina, be it a new aspirant or somebody who's giving the exam again. Prati dasalo prelims kanivandi, mains kanivandi, interview kanivandi, prati dasalo specialized experts toti guidance ivvabadutundi institute lo. So we are very happy that all of them are able to make it to the civil services. Thank you. నాగర్ కర్నూలు కుమ్మర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి నిరసిస్తూ నిందితులను అందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నేతలు రజకులతో కలిసి ఉప్పల్లో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మర మల్లన్న జాతరలో ఘటన అనుమానుషమని, 2 నెలల చిన్నారి చనిపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయింది. 15 రోజులు గడుస్తున్న 4 మాత్రమే అరెస్టు చేశారు. నిందితులు అందరినీ అరెస్టు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమన్నారు. ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎస్టీ ఎస్టీ బీసీల ఓట్లు కావాలి, కానీ ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఎస్టీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఏదైతే అగ్నవర్ణాలుగా తొత్తులుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి. ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి 15-20 రోజులు కావస్తూ ఉంది. అయినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మేము ఏదైనా ఆస్టేషన్ చేస్తే మమ్మల్ని అణిచివేసే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ ఈరోజు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు
మంచిగా ఉంటేనే మీకు మీ ప్రభుత్వం నిలబెడతాయని, మాతో చెడుగా ఉంటే మాత్రం మిమ్మల్ని గద్దె దించేదాకా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు CIT మేడ్చల్ జిల్లా అట్లాగే రజక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా నాగకర్నూలు కుమ్మెర గ్రామంలో చిన్న పాప 2 నెలల పాప చనిపోయి 15 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే మా డిమాండ్ వెంటనే అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా ఎవరైతే ఇతరులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసిన సందర్భం ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తుంది. నిన్న కూడా న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సచివాలయ ముట్టడి కార్యక్రమంలో అన్ని సంఘాలు పాల్గొంటే అందరి నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మర గ్రామం అనే విలేజ్లో కౌరవెల్లి జాతరకు రజకులు తల్లిదండ్రులు ఒక చిన్నారి పాప 2 నెలల పాపను ఎత్తుకొని దర్శనానికి పోతే 100 రూపాయల టిక్కెట్ తీసుకోలేదని అక్కడున్న రెడ్డి పెత్తందారులు ఆ తల్లిని తండ్రిని కొడుతుంటే ఆ బాల కింద పడి 2 నెలల తెల్లారి వరకు ఆ బాల చనిపోయింది. ఇప్పటి వరకు 8 మంది కలిసి ఆ సంఘటనలో ఉన్నారు. 4గురిని అరెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇంకా 4గురిని అరెస్ట్ చేయలేదు. దీని మీద పెద్ద ఎత్తున తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం తరఫున ప్రజా సంఘాల పిలుపు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దిష్టి బొమ్మలు దహనం చేయడం జరుగుతుంది. మొన్ననే చూశారు మీరు, మీడియా మిత్రులు కూడా, మీ అందరికీ తెలుసు. మొన్ననే సెక్రటేరియట్ ముట్టడి చేశాము. ఈరోజు ఇంకా ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మీద తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం తరఫున నేను మేడ్చల్ జిల్లా సెక్రటరీగా ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నిర్దపోతున్నారా? పోలీసులు నిర్దపోతున్నారా? ఈ మొండి వైఖరిన ఇలా రజకుడు అంటే మురికిని ఉతికి సాఫ్ చేసే రజకుని మీద దాడులు జరిగితే ప్రభుత్వం ఖండించకపోవడం సిగ్గుసేటుగా మేము నిర్లక్ష్యంగా మేము రజకులం ఇయ్యాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతున్నది. తెలంగాణలో విజయ డైరీ పేరుతో నకిలీ విక్రయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ షా రెడ్డి అన్నారు. లాలాపేట్లో విజయ భవన్ లో టీ మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ డైరీ 1904లో ఏర్పాటు చేశాం. విజయ డైరీలో నిత్యం 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. విజయ నాణ్యమైన పాలు అందజేస్తున్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత 2గా విడిపోయింది. రైతుల ద్వారా పాల సేకరణ డైరీ పేరుతో మేఘనా ఫుడ్స్ అనే గుజరాత్ సంస్థకు నెయ్యి ఫ్రాంచైజ్ అనుమతి ఇచ్చారు. ఈ నెయ్యి పూర్తిగా కల్తీ రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో వెజిటేబుల్ అండ్ అని తేలింది. ప్రైవేట్ వ్యక్తులకు విజయ డైరీ బ్రాండ్ ఇవ్వడం వల్ల కల్తీ పెరిగే అవకాశం ఉంది. విజయ డైరీ పేరుతో తెలంగాణలో నకిలీ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా యూనియన్ చేసినా సరే, ఏపీ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఇల్లీగల్ గా చేసినా సరే ఖచ్చితంగా మా పోరాటం 100% ఉంటుంది మా ప్రజల పక్షాన. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి మా ప్రభుత్వ సహకారంతో మా రైతాంగానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కాపాడుకునే దాని గురించి చిత్తశుద్ధిగా పనిచేస్తాం. ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి ప్రయత్నాలు మీరు వెంటనే ఆపు చేయకపోతే ఇంకా మా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి, మీ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఎందుకంటే రైతాంగం రోడ్డెక్కిన తర్వాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ప్రజలందరం కలిసి ఉంటున్నాం. ఇక్కడ ఆరోగ్యాలు అందరివి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఇక్కడ ఉండరు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా ఇక్కడ ఉంటారు. మరి ఈ కల్తీ ఘీ అనేది అందరికీ ఇచ్చి పిల్లల ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్యాలు ఎందుకు మనము ఇబ్బంది పెట్టాలనేది కూడా ఏపీ ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఈ ఆలోచనను విరమించేసుకోండి. ఈ ఫ్రాంచైజీ అరేంజ్మెంట్ వెంటనే మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిరోజు మీ అందరికీ తెలుసు టీటీడీకి సంబంధించిన టెంపుల్స్ ఈరోజు అన్ని గుళ్ళకు కూడా ఇప్పుడు ఈరోజు గడిచిన 1 సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ KMF నుంచో మదర్ డైరీ నుంచో ఈరోజు ఏదో ఘీ కొంటా ఉన్నట్టున్నారు. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించిన ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి అన్ని దేవస్థానాలు కూడా మన విజయ తెలంగాణ ఘీనే కొనాలనే ఆలోచన చేయడంతో ప్రతిరోజు మేము కూడా సుమారు ఒక 70 టన్నుల ఘీ అనేది టెంపుల్స్ అన్నిటికి కూడా విజయ తెలంగాణ ఇస్తాం. ఎటువంటి దీంట్లో ప్రైవేట్ ఇంట్రెస్ట్ అనేది లేనే లేదు. కానీ ఏపీలో మటుకు మీరు మరి కర్ణాటక నుంచో, లేకపోతే ఎందుకు ఏపీ కర్ణాటక నుంచి కొనాల్సి వస్తుంది, ఎందుకు ఏపీ మదర్ డైరీ నుంచి కొనాల్సి వస్తుందంటే అక్కడ ఏపీ డైరీకి వ్యవస్థ లేదు. మరి అట్లాంటప్పుడు మరి మీరు ఇదే కల్తీ ఘీ అనేది మన దేవస్థానాలకు కూడా ఇస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఒకవేళ ఇది ఒరిజినల్ ఘీ అయితే మరి దీన్ని ఎందుకు వాడట్లేదు? ఎందుకు కర్ణాటక నుంచి కొంటున్నారు? ఎందుకు మీరు మదర్ డైరీ నుంచి కొంటున్నారు? మరి ఇదే కొనుక్కోవచ్చు కదా. ఎంతసేపటికి రూపాయి లాభం గురించి ఈ బ్రాండ్ను వాడుకోవడం వల్ల ఏపీ ఫెడరేషన్ 1 లీటర్ అమ్మకాల మీద, పాల మీద అయితే 1 రూపాయి, ఘీ మీద ఇంకో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మీ రూపాయి లాభం గురించి ప్రజల జీవితాలతోటి, ఆరోగ్యాలతోటి,
రైతాంగానికి సంబంధించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఏపీ డైరీ ఫెడరేషన్కి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. వారి ఎండి గారికి కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికి కానీ ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా, దయచేసి ఈ అంశాన్ని చాలా కేర్ఫుల్గా ఆలోచన చేయండి. ప్రభుత్వం సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వ దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. మా రైతుల ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఒకవేళ ఇంకొక వారం 10 రోజుల్లో ఈ ఘీ అమ్మకాలు కానీ లేకపోతే ఈ పాల అమ్మకాలు కానీ ఒకవేళ నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా మా రైతాంగానికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది. మా రైతాంగం రోడ్ల మీదకి వస్తారు. ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయో వాటిని నమ్ముతాం. ఏవేవైతే సరఫరా వెహికల్స్ ద్వారా ఈ పాలు ఈ కల్తీకి సంబంధించిన అవకాశం ఉన్నటువంటి ప్యాకింగ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఖచ్చితంగా మేము ఇక్కడ మా రైతుల ఇంట్రెస్ట్ మేము కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నం చేస్తాం. మా రైతులకు మా సంపూర్ణ సహకారం ఉంటుంది. రైతుల ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రోడ్డెక్కి పోరాటం చేసి మీరు ఆపకపోతే మేమే ఆపే ప్రయత్నం చేస్తాం. మీడియా ద్వారా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఏదైనా కొనేటప్పుడు విజయ తెలంగాణ అని చూసి కొనండి. ఎందుకంటే విజయ తెలంగాణ మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించిన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ. ఈ లోగో చూసి కొనుక్కోండి విజయ తెలంగాణ. ఇక్కడ ఎటువంటి ప్రైవేట్కి తావులేదు. రైతుల నుంచి మేమే డైరెక్ట్గా కొంటాం. నాణ్యత ప్రమాణాలకు మాది బాధ్యత. ప్రాసెసింగ్ అంతా మేమే చేస్తాం, సరఫరా అంతా మేమే చేస్తాం. కాబట్టి ఇందులో ఎటువంటి మన కల్తీకి ఆస్కారం లేదు. ప్రజలందరూ కూడా గుర్తెరగాల. మీరు కూడా ఏపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్కి పాల్పంచుకోకుండా కొద్దిగా ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా మీ మీడియా మిత్రులందరి ద్వారా కూడా ప్రజలను కూడా వేడుకుంటా ఉన్నా, ఏపీ ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటా ఉన్నా. దయచేసి తొందరగా దీని మీద నిర్ణయం తీసుకోండి. లేకపోతే రైతాంగం రోడ్డు మీద వచ్చే పరిస్థితి, మా రైతుల ఇంట్రెస్ట్ మేము కూడా సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పరిస్థితి తెగేదాకా లాగవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నేను మీడియా ముఖంగా మీ అందరి ముఖంగా ప్రత్యేకంగా వినవిస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాలరావుపల్లి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. చేసిన పాలనకు కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ డైరీలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ. ఇంగ్లాండ్ విశ్వరూపం రోహిత్ రికార్డును దాటేసిన షంసా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.